శ్రీజ రీఎంట్రీ ఉంటుందా లేదా, అసలు శ్రీజ రీఎంట్రీ ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తారని క్లియర్ కట్ గా మాట్లాడుకోవడం, మన దగ్గర కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు క్లియర్ కట్ గా షార్ట్ కట్లు చెప్పేస్తా. మీరు యూట్యూబర్లు చేసినట్టు 10 నిమిషాలు 15 నిమిషాలు, కొంతమంది అయితే ఏకంగా 25 నిమిషాలు చేశారు. మన దగ్గర అలాంటిది ఏమి ఉండదు. అండ్ ఆయిషా వచ్చేసి బయటికి వెళ్ళడం జరిగింది, ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చినట్టు నాకు కూడా ఫీవర్ వచ్చింది, అందుకని నేను కూడా అప్డేట్ లేట్ గా ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ ఫీవర్ మిగిలిన కంటెస్టెంట్ కి ఒకవేళ వస్తే కనుక షో పాడవుతుంది. ఇప్పటికే షో నార్మల్ గానే పాడైపోయింది, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చినంత వైల్డ్ స్ట్రోమ్ అని చెప్పి వైల్డ్ కార్డ్స్ నింపారు. అది మాత్రం అలా చల్లారిపోయింది, ఏదో నిప్పు మీద నీళ్లు పోసినట్టు చల్లారిపోయింది, మరి ఘోరంగా 1 వీక్ లోనే చల్లారిపోయింది. అందుకని టీఆర్పీ లో అవడం వల్ల 8th సీజన్ లో ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ ని మొత్తం అందరినీ తీసుకొస్తున్నారు. అందరినీ 6 కంటెస్టెంట్ ని తీసుకొస్తున్నారు. నార్మల్ గా అయితే 7, బట్ సృష్టి వర్మ రాదు అని అయితే 99% నాకు వచ్చిన అప్డేట్. ఎందుకంటే సృష్టి వర్మ తన పేజ్ లో ఉండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఉండే పోస్టులు కూడా డిలీట్ చేసింది బిగ్ బాస్ సంబంధించి. అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, 1 వీకే ఉంది కాబట్టి మోస్ట్లీ రాకపోవచ్చు. మిగిలిన వాళ్ళు వస్తారు, మిగిలిన వాళ్ళు వచ్చి మండే నామినేషన్ చేస్తారు. అంటే సండే లోపలికి ఇంటర్వ్యూ నామినేషన్ చేస్తారు. నామినేషన్స్ లో ఎవరిని నామినేట్ చేస్తారనేది మనం మంచి ఆసక్తికరంగా చూడొచ్చు. అండ్ శ్రీజ కూడా లోపలికి వెళ్తుంది. అండ్ వీళ్ళందరూ 1 వీక్ ఉండే ఛాన్స్ ఉంది. 1 వీక్ ఉండి వాళ్ళకు వచ్చిన ఓటింగ్స్ ప్రకారం ఎవరైతే మనకి లోపలికి వెళ్తారో 6 మెంబర్స్ వాళ్ళందరూ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ తో కలిసిపోయి మొత్తం టాస్క్ గట్రా ఆడుతుంటారు. ఈ 1 వీక్ లో ఎవరికి ఓటింగ్ వచ్చిందో వాళ్ళని టాప్ 2, మోస్ట్లీ టాప్ 1 తీస్తారు, లేదంటే టాప్ 2 తీసే ఛాన్సెస్ ఉంది. అండ్ శ్రీజ అండ్ మాస్ మ్యాన్ హరీష్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఓటింగ్ లో మాస్ మ్యాన్ హరీష్ కాకుండా వేరే వాళ్ళు భరణి ఉంటే కనుక భరణి లోపల కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అని అయితే నాకు వచ్చిన అప్డేట్. అండ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది నార్మల్ గా అయితే రమ్య అయితే పచ్చళ్ళు జాగ్రత్తగా బయటకు వచ్చి కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. కానీ ఆయిషా హెల్త్ వల్ల బయటకు వెళ్ళింది కనుక రమ్యాని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని అయితే నాకు వచ్చిన అప్డేట్. కానీ రమ్యాని ఎలిమినేట్ చేస్తే కనుక ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇద్దరిని తీసుకుంటారు. వైల్డ్ కార్డ్స్ నార్మల్ ఇప్పుడు వస్తున్న ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇద్దరిని తీసుకుంటారు. ఒకవేళ రమ్యాని ఎలిమినేట్ చేయకపోతే కనుక ఒకరిని మాత్రమే తీసుకునే ఉంది. అండ్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికే అన్ఫేర్ అని నార్మల్ కాదు, ఎక్కడి వరకు చేరాలి అక్కడి వరకు చేరిందంట వీడియో. అందువల్ల మనకైతే మంచి శ్రీజా ఫ్యాన్ కి మంచి ఫన్, లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లోపల ఉండాలా లేదంటే 1 వీక్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేయాలా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ లో నువ్వు టాప్ 1 లో కూర్చోబెట్టావంటే, అండ్ ఈ వీక్ వాళ్ళ లోపల తీసుకొచ్చిన తర్వాత టీఆర్పీ అలా స్కై రాకెట్ అయ్యిందంటే కనుక ఫర్ షూర్ శ్రీజాన్ అయితే లోపల ఉంచుతారు. ఎందుకంటే ఆల్రెడీ అన్ఫేర్ అయ్యిందనే నార్మల్ కాదురా బాబు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా ఇంత ఫైర్ అవ్వలేదంటే నాకు అనిపించింది. నువ్వేమంటావు? ఈ వీక్ టీఆర్పీ ఎందుకు లో అయింది అనుకుంటున్నావు? లాస్ట్ వీక్ మాధురి గారు ఫైర్ చూపించారు, 1 వీక్ లోనే చల్లారిపోయారు, అంతే అయిపోయింది. ఆవిడ చల్లారడంతోనే మొత్తం అన్ని అసలు గొడవలు లేకుండా ఇంకా నెక్స్ట్ వీక్ లోని ప్రతి ఒక్కరు రైవెల్లు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఉంటే ఇంకెక్కడ నుంచి వస్తే కంటెంట్? అసలు నార్మల్ గా ఈ టాస్క్ బిగ్ బాస్ గారు ఈ టాస్క్ నేను ఎందుకు ఇచ్చాను రా బాబు అని ఏడ్చి టైప్ ఉంది. ఎందుకంటే అసలు వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయండి రా, కామెడీ స్కిట్ రా అని చెప్పి వాడు బిగ్ బాస్ స్టార్టింగ్ లోనే అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఫైట్లు పెట్టుకుంటే నార్మల్ గా పెట్టుకున్నారా? ఒక్కొక్కరు బొంగు మీద పెట్టుకుని ఒక మూలం కూర్చోవడం, మూలకు వచ్చి అని ఆలోచించడం, ఇది ఎక్కడ దొరికిన సంతరా నాయన అనుకుని జాగ్రత్తగా మీరు కాదు బాబు బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు నామినేట్ చేస్తారు, మీకు పాయింట్స్ వాళ్ళు నామినేట్ చేసి ఎవరు ఉండాలా ఎవరు బయటకు వెళ్ళాలా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మీరందరూ ఇంకా ఫ్యామిలీ లాగా లోపల వండుకుని తినండి బాబు అన్నట్టు అయితే నాకు అనిపించింది. అండ్ శ్రీజ లోపలికి ఉండాలి అనేది నీ చేతిలో ఉన్నది. ఓట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారో వాళ్ళు ఉండి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఉండాలంటే కనుక నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఓట్ చేయాలనుకుంటే కనుక ఎవరినైనా సరే, ఎవరి కంటెస్టెంట్ అయినా సరే, ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ అయినా సరే ఓట్ చేయరావా. ఓట్ చేయకుండా నువ్వు బిగ్ బాస్ చూస్తే ఇంకెందుకు రా నాయన, ఇంకెందుకు చెప్పు. సరే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక కొంచెం లైక్ చేయవా ప్లీజ్. ఎందుకంటే లైక్ చేయమని అడుగుతున్నాను. బిగ్ బాస్ నా యూట్యూబ్ ఒకసారి ఇలా పైకి లేపుతున్నాడు, ఇలా కింద దించాడు, ఒకరోజు పైకి ఉంటుంది ఒకరోజు కింద. అసలు నీ చేసిన తప్పేట్రా బాబు నాకు అర్థం కావట్లేదు.